స్థాయిలో ఇన్కాస్ట్ చేసుకునేందుకు వివిధ పార్టీలు ప్రయత్నం కొనసాగిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, షర్మిల, చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించినటువంటి బాణమని తాజాగా వ్యాఖ్యానించడం సంచలనాత్మకంగా మారింది. మరోపక్క గత 26 రోజుల నుండి ఉద్యమ బాట పట్టినటువంటి అంగన్వాడీ వర్కర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. జీవో నంబర్ 2తో ఎస్మాను ప్రయోగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడాన్ని అధికార పార్టీ సమర్థించుకుంది. విపక్షాలు ఇది నియంత పోకడాన్ని అభివర్ణించాయి. జనసేన, టీడీపీల మధ్య మరిన్ని కలిసి సమావేశాలు కొనసాగేటటువంటి అవకాశాలున్నాయి. పోటీ చేసే అభ్యర్థుల మధ్యన సమన్వయత్వం రోజురోజుకు పెరుగుతుంది. మరోపక్క అధికార పార్టీ రాజీనామాల బెడద అనేది పెరుగుతుంది. అంబటి రాయుడు ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు. అదేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించినటువంటి ఆదిత్య L1 గ్రాండ్ సక్సెస్ విజయవంతమైనట్టు ఇస్రో ప్రకటించింది. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈరోజు మనతో పాటు సలాది అప్పారావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. తిరుత్తని వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అప్పారావు గారు, మొదటగా అంగన్వాడీ వర్కర్లు గత 25 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వాడలో వాళ్ళు ఉద్యమం, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక ప్రజాప్రతినిధి ఉన్నా లేకున్నా అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ పిలిస్తే పలికేటటువంటి ఆరాధ్య దైవాలు. వాళ్ళ పట్ల ప్రభుత్వం ఇంత కర్కోశకంగా వ్యవహరించడం అనేటటువంటిది గతంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా వ్యవహరించలేదు. ఎస్మా ప్రయోగించడం అనేటటువంటిది అదొక దాష్టికమైనటువంటి చర్య, నియంత చర్యగా విపక్షాలు అభివర్ణించాయి. జీవో నంబర్ 2తో అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్నటువంటి ఉద్యమంపై, నిరసనపై ఎస్మాను ప్రయోగిస్తున్నట్టు ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి అంశం? శ్రీశైలం గారు, ముందుగా మీకు, ప్యానెల్ సభ్యులకు, ప్రైమ్ 9 ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇది ప్రజా వ్యతిరేక చర్య అండి. ఎందుకంటే అంగన్వాడీ తను పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరిని ఆదుకుంటాను, ప్రతి ఒక్కరు అంగన్వాడీల దగ్గర నుంచి వాళ్ళ శాలరీస్, తెలంగాణలో ఏదైతే శాలరీస్ ఉన్నాయో దానికంటే నేను 1000 రూపాయలు ఎక్కువే ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వీరెక్కడైనా వాళ్ళు చాలా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద ఈ విధమైన ఎస్మా ప్రయోగించడం ఏమాత్రం సమంజసం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్మానైనా ప్రయోగించడం, ఏం ప్రయోగించినా ఏముంది శ్రీశైలం గారు? ఇంకా ప్రభుత్వం ఉండేది 2-3 నెలలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వివేకానంద పెద్దిరెడ్డి గారు, వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలను మార్చితే సరిపోదండి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మార్చాలనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు ఏం చెప్తారంటే సంక్షేమ కార్యక్రమాలు అంటే వీళ్ళే భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళే స్టార్ట్ చేసినట్టు వాళ్ళు చెబుతుంటారు. శ్రీశైలం గారు, ఒకటి తెలుసుకోవాలి మనం. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నరేంద్ర మోడీ గారి దగ్గర వరకు, అలాగే మన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. చెయ్యాలి కూడా, ప్రభుత్వ బాధ్యత. వీళ్ళందరూ సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత కానివ్వండి, తెలంగాణ యువత కానివ్వండి, వీళ్ళు ఎంతోమంది నిరుద్యోగ యువత ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీలో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాలు అయిందండి రాష్ట్రం విడిపోయి. ఈరోజు మనం 950 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్, 5 ఎయిర్పోర్ట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగ్నో చదువుకున్న యువకులకి ఉద్యోగాలు ఉన్నాయండి? ఎందుకండి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకి వెళ్ళాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు
ప్రభుత్వాలను ఎందుకు ఏర్పరచుకుంటారంటే మన ఆ, పెద్దలు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రభుత్వాలను ఎందుకు ఏర్పరిచారంటే ప్రజల అవసరాలను తీర్చండి, అభివృద్ధి పరచండి, అంతే తప్ప సంక్షేమ కార్యక్రమాల బట్టలు నొక్కి, ప్రభుత్వ ఆస్తులన్నీ బట్టలు నొక్కి, కేవలం వాళ్ళ నేను మీకు బట్టలు నొక్కి డబ్బులు వేస్తాను, మీరు నాకు ఓట్లు వేయండి అని అనుకుంటే, ఉదాహరణకి చెప్తాను శ్రీశైలం గారు, నెక్స్ట్ రౌండ్ లో మనం దాని మీద డీటెయిల్గా వెళ్దామండి. మనతో పాటు సప్తగిరి ప్రసాద్ గారు. సప్తగిరి ప్రసాద్ గారు, ప్రభుత్వం ఎస్మా ఉపయోగించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. లోకేష్ గారు ఏకంగా ఇది నియంత చర్యగా ఆయన అభివర్ణించారు. ఎట్లా స్పందిస్తారండి అంగన్వాడీ వర్కర్లపై ఎస్మా ప్రయోగంపై? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎత్తిపోయిన కంపెనీ ఫినిష్, చాప్టర్ క్లోజ్, గేమ్ ఎండ్. అంగన్వాడీ వర్కర్ల దీక్షా శిబిరానికి ఈరోజు వెళ్ళినా నేను చిత్తూరులో. వాళ్ళు ఏమన్నారు తెలుసు ఆడబిడ్డలో, నువ్వు ఎస్మానా ప్రయోగించు, తుస్మానా ప్రయోగించు, నీ ఎస్మాలకి తుస్మాలకి భయపడేట్లు ఉంటే మేము 23 రోజులు 26 రోజులు ఎండ వాన లెక్క చేయకుండా ఉద్యమాలు చేస్తామా? ఎమర్జెన్సీ కూడా ప్రయోగించిన ఆయన మాకేం ఇబ్బంది లేదు. నువ్వు పోలీసులు పెట్టి బెదిరించినావు, నీ సచివాలయ సిబ్బందిని పెట్టి బెదిరించినావు, నీ వైసీపీ గూండాలను పెట్టి బెదిరించినావు, గెడ్డపారలతో అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టినావు, భయపడలేదు. ఎస్మాలకి తుస్మాలకి భయపడేది లేదు. రాష్ట్రం గబ్బు పట్టిపోయింది, ఎత్తిపోయింది. ఒక అంగన్వాడీ వర్కర్లు కాదు సార్, ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. మున్సిపల్ వర్కర్స్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 870 మంది మున్సిపల్ కార్మికులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ కూడా వస్తున్నా మాట్లాడతా. అది కూడా సర్వశిక్ష ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, నీ వాలంటీర్లు తిరగబడి ఉన్నారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, మన ఇంట్లో ఒక రోజు చెత్త ఊడ్చుకుంటే ఇల్లు గబ్బు పట్టిపోతుంది. అటువంటిది వారం రోజులు రాష్ట్రంలో చెత్త ఎత్తలేదు, డ్రైనేజ్ ఎత్తలేదు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు అయిపోయింది, ఎక్కడ చూసినా దోమలు, కంపు, గబ్బు, కంపు పట్టి పూసున్నది. ఇంత గబ్బు కొడతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బర్త్డేలు చేసుకుంటా ఉన్నాడు. జనవరి 1కు ఒక మంత్రి బెంగళూరులో పోయి కుప్పిగంతులు, పబ్బులో కుప్పిగంతులు వేస్తా ఉంది. ఈయన తాడేపల్లి ప్యాలెస్ బయట దాటకుండా ఈ సామాజిక సమీకరణలో టికెట్లు ఇచ్చుకునేది క్యాలిక్యులేషన్స్ లో ఉన్నాడా? కంపు కొడతాను సార్, రోడ్లో పోలేకపోతున్నాము. మన ఇల్లు ఒక రోజు ఊడ్చకుంటేనే ఇంట్లో మోకాలు ఎత్తుకు చెత్త పెరిగిపోతుంది. అటువంటిది ముఖ్యంగా తిరుపతి పట్టణం అయితే ఏమి, చిత్తూరు పట్టణం అయితే గబ్బు కంపు పట్టి పూసింది. పాపం యాత్రికులు వచ్చేది, మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలు ముద్దు పెట్టి లెక్కలు తెలియకుండా, ఆర్థిక పరిస్థితులు తెలియకుండా, ఉత్తపుణ్యానికి గాలి మాటలు చెప్పేసి ఈ రోజు నువ్వు అమలు చేయకపోతే తిరుగుబాటు చేయక తప్పదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రైమ్ లైన్ చర్చ ద్వారా. ఈ రోజు పారిశుద్ధ కార్మికుల పైన, అంగన్వాడీ పైన ఎస్మా ప్రయోగించిన తిరుగుబాటు చేశారని నీ పార్టీ నాయకులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు కదా, వాళ్ళపైన ఏం ప్రయోగిస్తావు చెప్పబ్బా. ఇప్పుడు అంబటి రాయుడు గారు చేరి వారానికే బ్యాట్ బారేసి వచ్చేసినాడు. ఓ నాయన, నేను బ్యాటింగ్ చేయలేదు స్వామి, దరిద్రుడు, ఈ మెంటల సమాచారం ఇది. ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఏగి బ్యాట్ పారేసిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. నేను చాలా మన ప్రైమ్ లైన్ ఛానల్ చర్చ ద్వారా చెప్పిన 60 మంది ఎమ్మెల్యేలు లగేజ్ సర్దుకొని ఉన్నారు. మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెడీ అని చెప్పి డైలీ ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. డైలీ నిన్న కాపు రామచంద్రరెడ్డి సెల్యూట్ అన్నాడు. ఈరోజు ఇంకొక ఎమ్మెల్యే ఎంపీకి శ్రీకృష్ణ దేవరాయలు రెడీ అయినాడు. అంబటి రాయుడు గారు పాపం ఎంతో ఆర్భాటంగా పార్టీలో చేరి కండువ కప్పుకుని వారం తిరగక ముందునే జ్ఞానోదయం అయిపోయింది. ఓ నాయన, ఇంత ఏగలేము స్వామి, సైకో బ్యాచ్ ఇది, మన వల్ల కాదని చెప్పి ఆయన డ్రాప్ అయిపోయినాడు. నీ యాటిట్యూడ్ ఆ విధంగా ఉంది జగన్ రెడ్డి. ఎత్తిపోయిన కంపెనీ నీది, రాష్ట్రం తగలబడిపోయింది, ఫినిష్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎప్పుడైనా 5 సంవత్సరాల మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్మా ప్రయోగించేటువంటి దీనమైన పరిస్థితి దిగజారామా? మేము ఎప్పుడు 5 years ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఎస్మా ప్రయోగించలేదు. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1971 మేము ఎప్పుడు ప్రయోగించలేదే. కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అది కూడా
ఆ, ఆ, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక్కసారి ఏమో ప్రయోగించినట్టు నాకు గుర్తు. ఆ తర్వాత మేమైతే ప్రయోగించలేదు. ఇంత దుర్మార్గమా? నేను అడుగుతున్నానండి. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయోగించలేదండి. ఎస్మా అనేటటువంటిది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఆలోచనకు వచ్చింది ప్రభుత్వానికి, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు అప్పుడు. నేను చెప్పాను సబ్జెక్టు కరెక్షన్ అని చెప్పేసి ఒప్పుకుంటా. నేను కేంద్ర ప్రభుత్వం అయితే ఒత్తిడి చేసింది అప్పుడు ఎస్మా ప్రయోగించండి అని చెప్పేసి. బట్ దెర్ వాస్ సమ్ కన్ఫ్యూజన్, ఆసిలేషన్ ఉండింది ఐడియాలు. ఆ పరిస్థితిలో ఉంటే రాష్ట్రం గబ్బు పట్టిపోయి మున్సిపల్ కార్పొరేషన్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి బయట రాలేని పరిస్థితి, చిరునవ్వులు చిందిస్తూ మొన్న ప్రెస్ మీ అదేదో పెన్షన్లు విడుదల చేసే కార్యక్రమంలో చెప్తున్నాడు, ఈ బిడ్డ దేవుణ్ణి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నవ్వుకి ఎన్నో అర్థాలు ఉంటాయండి. మీ బిడ్డ దేవుణ్ణి నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్నాడట. మేము మాత్రం నిన్ను నమ్ముకోలేదు స్వామి మహాప్రభు. నువ్వైతే స్టిక్కర్లు ఏడబడితే ఆడేసేసినావు. జగనన్నే మా నమ్మకం అట్ట. ఏం నమ్మకం నాయన? నిన్ను ఏ విధంగా నమ్మేది స్వామి? నిన్ను నీ చెల్లి తల్లి నమ్మలేదే, మేమెట్లా నమ్మేదే? నీ చెల్లి నమ్మలేదు, నీ తల్లి నమ్మలేదు, నీ వాలంటీర్లు నమ్మలేదు, ఎవరు నమ్మనంటే నీ జగనన్నే మా నమ్మకం అని స్టిక్కర్లు వేసేది ఏంది నీ గోల? నాకు అర్థం కాదు చీఫ్ మినిస్టర్ గారు. ఎత్తిపోయిన కంపెనీ. నన్ను అడిగితే హిట్లర్ ఎట్లా అంటాడు, బంకర్లో దాంకున్నట్టు ఈయన కూడా ఏదో బంకర్ చూసిందే. సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ గారు, అంగన్వాడీ వర్కర్లపై ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ ప్రయోగాన్ని సమర్థించుకున్నారు. జీవో నంబర్ 2తోని వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎట్లా స్పందిస్తారండి? శ్రీశైలం గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సప్తగిరి ప్రసాద్ అన్న గారికి, జనసేన నాయకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారము. ఈరోజు అన్న సప్తగిరి ప్రసాద్ అన్న దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వల్లిస్తున్నాడు. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉద్యమాలు చేసినా, ఏమైనా నిరసన కార్యక్రమాలు చేస్తే తుపాకులతో కాల్పించడం, గుర్రాలతో తొక్కించడం, వాళ్ళ బట్టలు ఎక్కి కొట్టించి లారీలకు ఎక్కించడం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకున్నారు. మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మాన్ ఎందుకు జీవో 2 విడుదల చేయడం జరిగింది, 1971 ఎస్మాని ఒక 2 minutes టైం ఇస్తే నేను క్లియర్గా చెప్తాను సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా నేను 1000 రూపాయలు ఎక్కువ దబ్బిస్తాను అని చెప్పాడు ఎవరికి, వాళ్ళ జీతాలు. అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత 2018లో పాదయాత్రలో చెప్తే, ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఏదైతే 6,950 రూపాయలు ఇస్తామనింది 10,500 ఇచ్చాడు ఎన్నికల సమయం ముందు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ కన్నా నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు. దానికి కట్టుబడి ఉన్నాం మేము ఇప్పుడు కూడా. 6,950 రూపాయలు ఇస్తే ఎన్నికలకు 6 నెలల ముందు 10,500 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 11,500 చేశాడు. అదే విధంగా 3,900 హెల్పర్లకి 3,900 ఇస్తా ఉంటే 7,000 ఇచ్చాడు, 6,000 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పెంచడం జరిగింది. అంటే తెలంగాణ కన్నా అప్పుడు ఏదైతే 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిచింది, తెలంగాణ కన్నా మనం ఎక్కువ ఇవ్వడం జరిగింది. 2021-22లో తెలంగాణ ప్రభుత్వం 13,600 చేసింది.